నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం. ఇది రెండో వారం అండి. రెండో వారం పూజ కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ తో చాలా బాగా అయిపోయింది. ఈ పూజకి కావలసిన సామాన్ల గురించి చూద్దామండి. ఇప్పుడు స్వామివారి ఫోటో అండ్ పూజకి కొన్ని పువ్వులు, స్వామివారికి తులసి దళం ఇష్టం కాబట్టి తులసి దళం కూడా పెట్టుకోండి. కలసం పెట్టుకున్నానండి. కలసం ఆనవాయితీ లేదు అన్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కలసంలో కొంచెం వాటర్, పసుపు, కుంకం, గంధం, 1 రూపీ కాయిన్ వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టుకున్నానండి. అండ్ అలానే విఘ్నేశ్వరిని కూడా పక్కన పెట్టుకున్నాను. గౌరీదేవిని కూడా పెట్టుకున్నానండి. విఘ్నేశ్వరికి చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నాను. విఘ్నేశ్వరికి చిన్న తాంబూలం, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి కూడా తాంబూలం పెట్టుకున్నాను. అలానే లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకున్నానండి. నేను దీపారాధనతో పూజ స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసినప్పుడు విఘ్నేశ్వరికి ఫస్ట్ పూజ చేసుకున్నానండి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. 108 మంత్రాలు చదువుకున్నాను. తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. మళ్ళీ 108 మంత్రాలు చదువుకున్నాను. నేను ప్రసాదాల కింద 7 వెరైటీస్ అయితే చేసుకున్నానండి. మీ శక్తికి తగ్గట్టు మీరు చేసుకోండి. మేము పెద్దవాళ్ళం చేసుకోలేము అంటే సనివిడి, వడపప్పు, పానకం పెట్టుకున్నా సరిపోతుందండి. నేను పండ్లు కూడా 7 పెట్టుకున్నానండి. పిండి దీపాలు కూడా 7 పెట్టుకున్నాను. అవి కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే బెల్లం, అరటిపండు, పాలు, బియ్యం పిండి వేసి పిండి దీపాలని చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అగరత్తులు సమర్పించి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. అగరత్తులు కూడా విఘ్నేశ్వరుడికి 2 సమర్పించానండి. వెంకటేశ్వర స్వామికి 7 సమర్పించానండి. 7 అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కనుక ఏది చేసినా సరే 7 చేశానండి. విఘ్నేశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి సాంబ్రాణి ధూపం కూడా వేసుకున్నానండి. తర్వాత హారతి ఇచ్చి స్వామికి మంగళహారతి పాడుకున్నాను. వెంకటేశ్వర స్వామి కథ కూడా చదువుకున్నానండి. ఈ విధంగా నేను పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. స్వామివారు చీకట్లో చాలా అందంగా కనిపిస్తారు కదా మనకి తిరుపతిలో. అలానే మన ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా లైట్లన్నీ ఆపేసి ఆ దీపాల మధ్య స్వామి చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవండి. ఇంతే అందంగా పూజ చేసుకోండి. వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పూజ చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని ప్రసాదం ఒకటి వండుకున్నానండి. పొద్దున్న సాయంత్రం నేను 7 దీపాలు అయితే వెలిగిస్తూ గోవింద నామాలు చదువుకున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద.